అలాగే ఇదొచ్చేసి నంది వెలుగు ఫ్లైఓవర్‌కి సంబంధించిన అప్డేట్ అనమాట. మీరిక్కడ చూడండి. ఈ నంది వెలుగు ఫ్లైఓవర్ ఎంత కీలకమో మీకు అర్థమవుతుంది. ఒక్కసారిగా రైల్వే గేట్ పడడంతో భారీ ఎత్తున ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ నంది వెలుగు ఫ్లైఓవర్‌కి సంబంధించి 2014, 19 టైంలోనే బాగా వర్క్స్ అయితే జరిగినియి. దాని తర్వాత గత 5 సంవత్సరాలు ఈ ఫ్లైఓవర్‌కి సంబంధించిన పనులైతే ఆగిపోయినియి. ఆగిపోయిన దగ్గర నుండి ఏంటంటే ఇటువైపు ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువైపోయింది. ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ ఈ ఫ్లైఓవర్‌ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి వర్క్ స్టార్ట్ చేపిచ్చి పనులు కూడా స్పీడప్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు పనులు కూడా కంటిన్యూయస్‌గా జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ గనక కంప్లీట్ అయితే నంది వెలుగు నుండి గుంటూరు వైపు రావడానికి గాని, గుంటూరు నుండి నంది వెలుగు వైపు వెళ్ళడానికి గాని ఈ ఫ్లైఓవర్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒకేళ రైల్వే గేట్ పడినా సరే ఈ ఫ్లైఓవర్‌ని ఉపయోగించుకొని ఇటు నుండి అటువైపు ఇంకా ట్రావెల్ చేయడానికైతే చాలా కన్వీనియంట్‌గా అయితే ఉంటుంది. ఇటువైపు ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ప్రెజెంట్